ఇండియాలోని అతిపెద్ద సంస్థ అయిన టాటా గ్రూప్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ అన్నింటినీ టాటా సన్స్ అనే ఒక కంపెనీ కంట్రోల్ చేస్తుంది. ఈ టాటా సన్స్ కంపెనీ టాటా ట్రస్ట్ అండర్లో పనిచేస్తుంది. ఈ ట్రస్ట్కి టాటా సన్స్ కంపెనీలో 66% వాటా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న అన్ని టాటా కంపెనీస్కి ఓనర్ ఈ టాటా ట్రస్టే. ఈ ట్రస్ట్లో మొత్తం 7 ట్రస్టీస్ ఉంటారు. 2024 వరకు రతన్ టాటా గారు ఈ ట్రస్ట్కి చైర్మన్గా పనిచేశారు. అప్పట్లో ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఈ ట్రస్టీస్ ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడం కానీ క్వశ్చన్ చేయడం కానీ చేసేవారు కాదు. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన హాఫ్ బ్రదర్ అయిన నోయల్ టాటా గారు ఈ ట్రస్ట్కి చైర్మన్ అయ్యారు. అండ్ అప్పటి నుండే ఈ ట్రస్ట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. There is a war within the Tata Group. It should have been a spark, but it's a full-fledged war now. There is a power struggle brewing at the Tata Group. Almost a decade. Officials at the conglomerate, including Tata Sons chairperson N. Chandrasekaran, are meeting Union Home Minister Amit Shah after strong differences between board members at the Tata Trusts. ప్రెజెంట్ టాటా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ 2 గ్రూప్స్గా విడిపోయి టాటా కంపెనీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద గొడవ పడుతున్నారు. అండ్ ఈ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ కూడా టాటా కంపెనీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ డిస్ప్యూట్ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు టాటా కంపెనీలో జరుగుతున్న గొడవలకి కారణం ఏంటి? టాటా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ 2 గ్రూప్స్గా ఎందుకు విడిపోయారు? రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. టాటా కంపెనీలో జరుగుతున్న గొడవలకి మెయిన్ రీజన్ ఏంటంటే 2021లో ఆర్బీఐ మన దేశంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సి సంస్థలని వాటి యొక్క బిజినెస్ సైజ్ ఆధారంగా 4 రకాలుగా డివైడ్ చేసింది. బేస్, మిడిల్, అప్పర్ అండ్ టాప్ ఎన్బిఎఫ్సిస్. అయితే టాటా గ్రూప్ని కంట్రోల్ చేసే ఈ టాటా సన్స్ అనే కంపెనీ షేర్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తుంది. అందుకే దీన్ని ఆర్బీఐ ఒక అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిగా డిక్లేర్ చేసింది. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఒక మ్యాండేటరీ రూల్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే 2025 సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి ఆ కంపెనీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. అండ్ ఆ కంపెనీలో జరిగే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో ఆర్బీఐ తీసుకున్న ఈ రూల్ ప్రకారం ఇప్పుడు టాటా సన్స్ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ అది టాటా ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ టాటా గ్రూప్లో ఉన్న చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి కదా, మళ్ళీ ఈ టాటా సన్స్ కంపెనీ ఏంటి అని. టాటా గ్రూప్లో ఉన్న కంపెనీస్ లిస్ట్ అవ్వడం వేరు, ఆ కంపెనీస్ అన్నింటినీ కంట్రోల్ చేసే ఈ టాటా సన్స్ కంపెనీ లిస్ట్ అవ్వడం వేరు. ఈ టాటా సన్స్ కంపెనీలో 66% వాటా డైరెక్ట్గా టాటా ఫ్యామిలీ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే అప్పుడు టాటా ఫ్యామిలీ టాటా సన్స్ కంపెనీలో తమకి ఉన్న వాటాని తగ్గించుకోవాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టాటా కంపెనీని స్థాపించిన వాళ్ళకే దాని మీద కంట్రోల్ తగ్గిపోతుంది. లాజిక్ అర్థమైందా? అందుకే టాటా ఫ్యామిలీ ఈ టాటా సన్స్ కంపెనీ ఐపీఓకి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ టాటా ట్రస్ట్లో మెంబర్స్గా ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రం ఎలా అయినా టాటా సన్స్ని మాత్రం స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటున్నారు. సో అసలు ఆ వ్యక్తులు ఎవరు అండ్ వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కావాలంటే అసలు టాటా కంపెనీలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో మీకు తెలియాలి. టాటా గ్రూప్లో ఉన్న కంపెనీస్ మొత్తాన్ని టాటా సన్స్ అనే ఒక కంపెనీ కంట్రోల్ చేస్తుంది. ఈ కంపెనీలో 66% వాటా టాటా ట్రస్ట్ అండర్లో ఉంటే 18.37% వాటా ఎస్పీ గ్రూప్ అండర్లో ఉంటుంది. మిగిలిన 15.7% వాటా టాటా గ్రూప్లో ఉన్న కంపెనీస్ అండర్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే టాటా గ్రూప్లో టాటా ఫ్యామిలీ తర్వాత అత్యధికంగా వాటా ఉన్నది ఈ ఎస్పీ గ్రూప్కే. ఎస్పీ గ్రూప్ అంటే షాపూర్జీ పలంజీ గ్రూప్. టాటా లాగే ఈ కంపెనీ మల్టిపుల్ సెక్టార్స్లో బిజినెస్ చేస్తుంది. అయితే ఈ కంపెనీకి టాటాలో ఇంత వాటా ఎలా వచ్చిందంటే 1930s టైంలో ఈ ఎస్పీ గ్రూప్ని స్థాపించిన షాపూర్జీ పలంజీ మిస్ట్రీ అనే వ్యక్తి టాటా కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తుల నుండి కొద్దిగా టాటా కంపెనీ షేర్స్ని కొనుక్కుంటూ వచ్చి ఆ కంపెనీలో తన వాటాని 18%కి పెంచుకున్నారు. షాపూర్జీ తర్వాత తన కొడుకైన పలంజీ మిస్ట్రీ ఈ షేర్స్ని అమ్మకుండా అలాగే మెయింటైన్ చేశారు. సో టాటా కంపెనీలో వీళ్ళకి ఎక్కువ వాటా ఉండటం వల్ల 1980లో టాటా ఫ్యామిలీ ఈ పలంజీ మిస్ట్రీని టాటా గ్రూప్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిగా అపాయింట్ చేసింది. అప్పటి నుండి టాటా గ్రూప్లో ఈ మిస్ట్రీ ఫ్యామిలీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇందులో భాగంగానే 2012లో రతన్ టాటా గారు టాటా గ్రూప్ చైర్మన్ పదవికి రిజైన్ చేసినప్పుడు ఈ పలంజీ మిస్రీ కొడుకైన సైరస్ మిస్రీ టాటా గ్రూప్కి చైర్మన్ అయ్యారు. అప్పట్లో సైరస్ మిస్రీ టాటా గ్రూప్ చైర్మన్ ఎలా అయ్యారు అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ 2022లో సైరస్ మిస్రీ చనిపోయాక
తన ప్లేస్లో తన కజిన్ అయిన మిహిలీ మిశ్రీ అనే వ్యక్తి ఎస్పీ గ్రూప్ తరపున టాటా ట్రస్ట్లో మెంబర్ అయ్యారు. అయితే ఈ వ్యక్తిని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రెజెంట్ టాటా గ్రూప్లో జరుగుతున్న గొడవలకి ఇతను ఒక మెయిన్ రీజన్. 1991 నుండి 2024 వరకు రతన్ టాటా గారు టాటా ట్రస్ట్కి చైర్మన్గా పనిచేశారు. కానీ 2024లో ఆయన చనిపోయాక తన హాఫ్ బ్రదర్ అయిన నోయల్ టాటా టాటా ట్రస్ట్కి చైర్మన్ అయ్యారు. అప్పటి నుండే ఈ కంపెనీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటంటే టాటా కంపెనీలో ఎస్పీ గ్రూప్కి 18% వాటా ఉంది అని చెప్పుకున్నాం కదా. ఈ ఎస్పీ గ్రూప్ అనే సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అండ్ ఎనర్జీ లాంటి డిఫరెంట్ సెక్టార్స్లో బిజినెస్ చేస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ సంస్థ దాదాపు 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. ఏ కంపెనీకైనా అప్పులు పెరిగితే వాళ్ళకి ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పుల నుండి బయటపడాలనుకుంటారు, అవునా? సేమ్ అలాగే ఎస్పీ గ్రూప్ని రన్ చేస్తున్న మిస్ట్రీ ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఉన్న కొన్ని ఆస్తులు అమ్మేసి వాళ్ళ కంపెనీ యొక్క అప్పు తీర్చాలనుకున్నారు. అయితే ఎస్పీ కంపెనీ యొక్క అతిపెద్ద ఆస్తి టాటా కంపెనీలో వాళ్ళకి ఉన్న 18% వాటాయే. దాని ప్రెజెంట్ వాల్యూ సుమారు 1,10,000 కోట్ల రూపాయలకి పైగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఈ వాటాని అమ్మేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అది అంత ఈజీ కాదు, ఎందుకంటే టాటా సన్స్ అనేది ఒక అన్లిస్టెడ్ కంపెనీ అవ్వడం వల్ల ఇందులో షేర్స్ అమ్మడం చాలా కష్టం. అదే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే అప్పుడు ఎస్పీ గ్రూప్ చాలా ఈజీగా వాళ్ళ వాటాని అమ్మేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఆ కంపెనీ టాటా సన్స్ ఐపీఓకి సపోర్ట్ చేస్తుంది. కానీ టాటా సన్స్ ఐపీఓ వస్తే టాటా ఫ్యామిలీ ఈ కంపెనీ మీద కంట్రోల్ తగ్గిపోతుంది అనే ఆలోచనతో ఈ ఐపీఓని వ్యతిరేకిస్తుంది. ఈ గొడవ వల్ల టాటా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ 2 గ్రూప్స్గా విడిపోయారు. ఒక గ్రూప్లో టాటా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ నోయల్ టాటా, వేణు శ్రీనివాస్ అండ్ విజయ్ సింగ్ ఉంటే ఆపోజిట్ గ్రూప్లో మిస్ట్రీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ మిహిలీ మిస్ట్రీ, ప్రేమిత్ జావేరి, జహంగీర్ హెచ్సి జహంగీర్ అండ్ దారుస్ కుంబాటా లాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 2 గ్రూప్స్లో ఒకరు టాటా సన్స్ యొక్క ఐపీఓని వ్యతిరేకిస్తుంటే మరొకరు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. ఇద్దరు కూడా వాళ్ళ కంపెనీస్ని కాపాడుకోవడానికే ట్రై చేస్తున్నారు. అయితే ఆర్బీఐ పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ నెలతో పూర్తయిపోయింది. కానీ టాటా సన్స్ కంపెనీ మాత్రం ఐపీఓకి వెళ్లకుండా ఎగ్జంప్షన్ ఇవ్వమని వాళ్ళు ఆర్బీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కంపెనీని ఎన్బిఎఫ్సిగా డీరిజిస్టర్ చేయమని ఆర్బీఐకి అప్లై చేశారు. అలా చేస్తే అప్పుడు ఆర్బీఐ రూల్స్ టాటా కంపెనీకి అప్లై అవ్వవు. కానీ ఇప్పటి వరకు అయితే ఆర్బీఐ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెక్స్ట్, ఐపీఓ విషయం మాత్రమే కాదు, టాటా సన్స్ చైర్మన్ పొజిషన్ గురించి కూడా ఈ 2 గ్రూప్స్కి చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే 2012లో రతన్ టాటా గారు టాటా గ్రూప్ చైర్మన్ పదవికి రిజైన్ చేశాక తర్వాత ఈ కంపెనీకి చైర్మన్ అయిన ప్రతి ఒక్కరిని కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అపాయింట్ చేసేవారు. అంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు టాటా చైర్మన్ పొజిషన్ నుండి తప్పుకోవాలి. ఆ పొజిషన్కి టాటా ట్రస్ట్ మెంబర్స్ మళ్ళీ కొత్త వ్యక్తినైనా అపాయింట్ చేస్తారు, లేదా ఉన్న వ్యక్తినే రీఅపాయింట్ చేస్తారు. ఈ సిస్టమ్ 2012 నుండి స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే సైరస్ మిస్రీని 2012 నుండి 2017 వరకు చైర్మన్గా అపాయింట్ చేశారు. కానీ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల 2016లోనే ఆయన్ని చైర్మన్ పదవి నుండి తీసేశారు. ఆయన తర్వాత 2017లో ఎన్ చంద్రశేఖరన్ గారిని టాటా గ్రూప్కి చైర్మన్గా అపాయింట్ చేశారు. ఆయన పదవీ కాలం 2022లో కంప్లీట్ అయింది. కానీ మళ్ళీ 2 సార్లు కంటిన్యూస్గా ఆయన్నే రీఅపాయింట్ చేసి 2032 వచ్చే వరకు కూడా టాటా గ్రూప్కి ఆయనే చైర్మన్గా ఉండేలా చేశారు. అయితే ఇక్కడే మళ్ళీ ఒక గొడవ స్టార్ట్ అయింది. అదేంటంటే టాటా కంపెనీ రూల్స్ ప్రకారం ఈ కంపెనీలో పనిచేసే వ్యక్తులకి 65 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో పనిచేయకూడదు. ప్రెజెంట్ టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారి వయసు 62 సంవత్సరాలు. 2028లో ఆయనకి 65 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. అంటే టాటా కంపెనీ రూల్స్ ప్రకారం ఆయన చైర్మన్గా కంటిన్యూ అవ్వకూడదు. కానీ ఈ రూల్ని బ్రేక్ చేసి చంద్రశేఖరన్ గారిని 3rd టైం చైర్మన్గా అపాయింట్ చేశారు. ఈ అపాయింట్మెంట్ని నోయల్ టాటా గారు సపోర్ట్ చేస్తే మిహిలీ మిస్రీ గ్రూప్లో ఉన్న వ్యక్తులు దీన్ని అపోజ్ చేశారు. ఇది మాత్రమే కాదు, విజయ్ సింగ్ అనే వ్యక్తి టాటా ట్రస్ట్కి వైస్ చైర్మన్గా, అలాగే టాటా గ్రూప్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్గా 2018 నుండి పనిచేస్తున్నారు. 2025లో విజయ్ సింగ్ యొక్క రీఅపాయింట్మెంట్ని కూడా ఈ మిస్రీ గ్రూప్ రిజెక్ట్ చేసి ఆయన్ని టాటా గ్రూప్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పొజిషన్ నుండి తప్పించారు. సో ఇలా మల్టిపుల్ మ్యాటర్స్లో టాటా ట్రస్ట్ మెంబర్స్ మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల టాటా గ్రూప్లో అన్సర్టినిటీ క్రియేట్ అయింది. అండ్ ఈ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి రీసెంట్గా టాటా ట్రస్ట్ మెంబర్స్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ని మీట్ అయ్యారు. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే టాటా కంపెనీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ కంపెనీ గవర్నమెంట్కి కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇండైరెక్ట్గా ఎకానమీకి సపోర్ట్ చేస్తుంది.
సో ఎలాంటి కంపెనీలో ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ వచ్చి దానివల్ల ఆ కంపెనీకి ఏమైనా అయితే అప్పుడు అది ఇండియన్ ఎకానమీకే ప్రాబ్లంగా మారుతుంది. అందుకే ఈ ఇష్యూలో ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా? సో ఫైనల్లీ రతన్ టాటా గారు ఉన్నంత వరకు టాటా గ్రూప్లో పెద్దగా ఎలాంటి ఇష్యూస్ రాలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ కంపెనీ ఇంటర్నల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఇలాంటి టైంలో టాటా సన్స్ IPO రావడం మంచిదా, లేక ఆ కంపెనీలో ఎక్కువ వాటా టాటా ట్రస్ట్ చేతిలోనే ఉండటం మంచిదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.